ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. మండలాల్లో మొట్టమొదటిగా ప్రారంభమయ్యే జాతరలో అమ్మవారు శ్రీ నల్లవీర గంగా భవాని వారు సిటిఎం నందు వెలిశారు. ఈ అమ్మవారి జాతర ఈ నెల 12వ తేదీ అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభమై 20వ తేదీకి ఈ జాతర ముగుస్తుంది. ఈ జాతర సందర్భంగా ఆలయ కమిటీ తరఫున సురేంద్ర రెడ్డి గారు అయితేమి, నేనైతే ఏమి, పొగాకు వీరప్రతాప్ అయితేమి, వెలుగుచంద్ర గారు అయితేమి, మొత్తం కమిటీ అంతా కలిసి ఈవేళ సబ్ కలెక్టర్ గారిని పాంప్లెట్లు ఆవిష్కరించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు విన్నవించడం ఏమంటే, ఈ అమ్మవారు చరిత్ర రాయలసీమలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఘన చరిత్ర గలది. ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా ఈ జాతరకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యి జాతరను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. ఆర్య స్వస్తి శుద్ధి పాడ్యమి 12వ తేదీ తెల్లారి అమ్మవారికి పంచామృతం అభిషేకంతో ప్రారంభమయ్యి రాత్రి 10 గంటలకు అమ్మవారి ఊరేగింపుతో ఆలయ ప్రవేశం చేస్తారు. 12వ తేదీ ఆ రాత్రి అంతా జాగరణ, ఆషాఢవాళ్ళతో భక్తి గీతాలతో జాగరణ అంతా ఉంటుంది. ఆ మరుసదినము 13వ తేదీ సిద్ధుల భుక్తి అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, పల్లి వాళ్ళందరూ కూడా బాణాలు సమర్పిస్తారు. 14వ తేదీ రాత్రి తినాలు జరుగుతుంది. ఊరిలో ఉండే వాళ్ళంతా బాణాలు సమర్పించి అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది. 15వ తేదీ కల్లుపాటు అనేది పగులు తిరణాలతో ప్రారంభమవుతుంది. 16వ తేదీ నుండి దోపు తిరణాల జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారు చాలా మహత్వమైనది. ఈ తిరణాలకు కర్ణాటక రాష్ట్రాలు అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, తెలంగాణ నుండి కూడా భక్తాదులందరూ కూడా వచ్చేస్తారు. అమ్మవారు చాలా పవిత్రమైనది, చాలా శక్తి కలిగింది. ఒకసారి మా ఊరికి అప్పుడే ఒక 150 ఏళ్ళ క్రితము ప్లేగు వ్యాధి అనేది వచ్చింది. అప్పుడు అమ్మవారికి అప్పుడంతా మందులు లేవు, మాకులు లేవు, ఇంజక్షన్లు లేవు. అంతా పోయిందరు ఊర్లో వాళ్ళంతా అమ్మవారికి మొక్కుని, అమ్మ తల్లి మాకు ఒక నువ్వే రచించాలా అంటే అమ్మవారు రాయి నీరు అయ్యే టైంలో ఆడ అవతారం ఎత్తి పంచి మన ఆవు పంచితముతో 50 మండలంతో ఊరంతా శుద్ధి చేసి ఆ తెల్లారికే ప్లేగ్ వ్యాధి అనేది అంతరించిపోయిందంట. కాబట్టి అటువంటి మహత్వమైన గల శక్తి గల అమ్మవారు తిరణాల జరుగుతూ ఉంది. కావుంది ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. అమ్మవారి ఆలయ ప్రవేశంతో జాతర అనేది మొదలైతుంది. నల్లవీర గంగా భవాని జాతర 13వ తారీఖు వచ్చిందనో చుట్టుపక్కల ఉన్న పల్లెళ్ళందరూ కూడా అమ్మవారికి బాణాలు సమర్పించి వేటలన్నింటినీ కూడా కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా 14వ తేదీ రాత్రి తిరణాల అమ్మవారికి చాందిని బండిలతో అమ్మవారి గుడి దగ్గరికి అందరూ కూడా గ్రామస్తులు చుట్టుపక్కల అందరూ కూడా చాందిని బండిలతో ఊరేగింపుగా రావడం రీ తిరణాల. అదేవిధంగా 15వ తేదీ పొగులు తిరణాల అమ్మవారికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా అన్నం బండిలతో అన్న సంతర్పణ అమ్మవారికి పొగులు తిరణాలు అనేది జరుగుతుంది. 16 దోపు తిరణాల 16 నుండినే సాయంకాలం నుండినే ఎద్దుల పరస అనేది కూడా 4 రోజులు చాలా అద్భుతంగా గొప్పగా ఎద్దుల పరస కూడా జరుగుతుంది. ఆ ఎద్దుల పరసల్లో కూడా ఆవులకు కావాల్సిన నీడ, నీరు అన్నీ కూడా సౌకర్యాలు కల్పించడము సర్పంచ్ గారు అయితేమి, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తాదులకు కానీ అదేవిధంగా పశువులకు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి అమ్మవారి జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై నల్లవీర గంగా భవాని.